హనుమకొండలో ఆరూరి రమేష్ ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆరూరి ఇంటికి బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. పార్టీ మారే యోచనలో ఉన్న ఆరూరి రమేష్ ని బుజ్జగించే ప్రయత్నంలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. చెప్పండి రవీందర్. శిర్ష ఏదైతే ఆరూరి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మారనున్నారన్నటువంటి నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు వెంటనే తెలుసుకొని ఆ కేటీఆర్ ఆధ్వర్యంలోనే ఆయన ఆదేశాలతో మాజీ మినిస్టర్ ఏవైతే ఎర్రబెల్లి దయాకర్ రావు, సెకండ్ కేటగిరీ నాగూర్ల రమేష్, చాలా మంది బీఆర్ఎస్ నాయకులు, రాష్ట్ర నాయకులు, తర్వాత కూడా వైస్ చైర్మన్, ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి అందుబాటులో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వంలో ఆదేశాలను అందుకొని వెంటనే ఆరూరి రమేష్ ఇంటికి చేరుకున్నారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి ఏదైతే మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో మాట్లాడనున్నారని తెలిసి పార్టీ మారనున్నారు. ఈ రోజు ఢిల్లీలో వెళ్లి సాయంత్రం అమిత్ షాను కలిసి పార్టీలో మారనున్నారనేటువంటి సందర్భంలో విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు ఆయన ఇంటికి చేరుకొని వెంటనే బలవంతంగా ఏదైతే తోపులాట మధ్యలో ఆయనను ఎర్రబెల్లి దయాకర్ రావు కారులో తీసుకెళ్లడం జరిగింది. ఆ కార్యకర్తలు అడ్డుకొని చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు అనుచర వర్గం ఏదైతే ఆరూరి రమేష్ కు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. ఆరూరి రమేష్ పార్టీ మారనున్నటువంటి సందర్భం ఏంటి, అసలు పార్టీ ఎందుకు మారుతున్నటువంటి లోగొట్టుకునేది మనం తెలుసుకున్నట్లయితే ఏదైతే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఉన్నటువంటి కడియం షేర్ వర్సెస్ ఆరూరి రమేష్ లో చాలా గలాట జరుగుతున్నటువంటి సందర్భం అంతర్గతంగా పార్టీలో చర్చ జరుగుతున్నది. వారు ఏదైతే ఆరూరి రమేష్ కు టికెట్ రాకుండా కావ్యకే కావాలని పట్టుబడడం, అతను ఇద్దరి మధ్యలో గత 10 రోజుల నుండి కూడా అధిష్టానం చర్చలు జరిపి వారికి కావ్యకి ఇస్తే మీకు అభ్యంతరం లేదన్నట్టుగా కావ్యకి దాదాపుగా ఖరారైన నేపథ్యంలో పార్టీ మారుతున్నటువంటి సందర్భం ఎప్పుడైతే సంకేతాలు ఆరూరి రమేష్ ఇచ్చారో వెంటనే కావ్యకి ఇచ్చే టికెట్ ను ఆబ్దాల చేసి అది ప్రకటించకుండా హోల్డ్ పెట్టి తర్వాత చర్చలు జరిపినప్పటికీ కూడా ఆరూరి రమేష్ కార్యవర్గం దాదాపుగా క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మా ఎంపీపీలు, తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్లు, వర్ధన్నపేట నియోజకవర్గంలో దాదాపుగా కూడా కార్పొరేటర్లతో సహా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. క్యాడర్ అంతా కూడా విచ్ఛిన్నమైపోయింది. బీఆర్ఎస్ కు దాదాపుగా వరంగల్ యొక్క వర్ధన్నపేట నియోజకవర్గం దాదాపుగా 50% ఖాళీ అయిపోయింది. ఆ నేపథ్యంలోనే తర్వాత బుజ్జగింపులు చేసి నీకు ఇస్తాము, మరి నీకు ఎంపీ టికెట్ ఇస్తామన్నా కూడా ససమేరా అని నేను బీఆర్ఎస్ లో నేను ఉండలేను, ఈ అంతర్గత కుమ్ములాట రాజకీయాలలో నేను నిలబడలేను, మీరు టికెట్ ఇచ్చినా నేను విజయం సాధించలేనటువంటి నేపథ్యంలోనే ఆయన బీజేపీని ఎంచుకున్నట్టు తెలిసింది. బీజేపీని ఎప్పటికీ రెగ్యులర్ గా వాళ్ళ సంప్రదింపులతోని వాళ్ళ ఆదేశాలతోనే ఆయన పార్టీలో చేరడానికి సిద్ధమైన తరుణంలోనే ఈ రోజు ఉదయం రాష్ట్ర నాయకత్వంలో వాళ్ళంతా కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలంతా ఇంటికి చేరుకొని ఆయన బలవంతంగా కారులో ఎక్కించుకోవడం జరిగింది. డౌన్ 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 బీఆర్ఎస్ డౌన్ డౌన్ బీఆర్ఎస్ డౌన్ అని చెప్పేసి కూడా ఆరూరి రమేష్ నాయకత్వంలో ఏదైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అట్లాగే బీఆర్ఎస్ కూడా తోపులాటల మధ్యనే ఆయన ఎక్కించుకోపోని కేటీఆర్ ఆదేశాల మేరకే ఆయన తీసుకెళ్లడం జరిగింది. ఇందులో అంతర్గతంగా ఏంటంటే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీలో దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వరంగల్ జిల్లా అధ్యక్షుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి. అయితే సౌమ్యుడు మంచోడని చెప్పేసి కొంతవరకు పార్టీ ఏదైతే ఆది నాయకత్వంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా కొంత లావాదేవీలు బిజినెస్ పరంగా చూసినట్లయితే లావాదేవీలు కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా కొంత బినామీగా కూడా మనం కొంచెం వార్తలు వస్తున్నాయి, అది కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే బినామీగా ఉన్నటువంటి ఆరూరి రమేష్ దాదాపుగా 100 ఎకరాలతో వెంచర్లు, ప్లాట్లు, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యం ఉన్నటువంటి అధిష్టానం ఈయన పార్టీ మారడంతోనే ఒక్కదోటన వాళ్ళు షాక్ గురై రేపు పొద్దునటువంటి ఇవన్నీ కూడా ఏదైతే లావాదేవీలు విచ్ఛిన్నమైపోతాయి, క్లాసెస్ వస్తాయి, ఆయన పార్టీని మనం మారకుండా చేయాలనే ఉద్దేశంతోనే కేటీఆర్ ఆదేశాలు తీసుకొని ఈ రోజు హరీష్ రావు దగ్గరికి తీసుకెళ్లి అక్కడ సంప్రదింపులు ఏ మేరకు జరుగుతాయి, ఎలా పాలిస్తాయి, తర్వాత అంతర్గత బిజినెస్ వ్యాపారాలు ఏమైనా చర్చలకు వస్తాయా, మీరు పార్టీ మారితే మనకున్నటువంటి అండర్స్టాండింగ్ ఏంటిది, ఒకవేళ వ్యాపారంలో రేపు పొద్దున పార్టీ మారితే మీకు మాకు సంబంధాలు ఏ విధంగా ఉండబోతాయి అనేది, ఏ విధంగా చర్చలు జరగబోతాయి అనేది మనం చూడాల్సి ఉంది. అదే కోణంలో చూసినట్టయితే ఆమె కూడా సుఖంగా లేదు, నేను కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండలేను, చేయలేనన్న ఉద్దేశంతో తండ్రికి చెప్పడంతో తండ్రి కూడా ఇక ఇందులో మనుగడ లేదు, ఇక నా బిడ్డకు రానప్పుడు నేను కూడా ఇలా ఉండలేను,
ఈ క్యాడర్ అంతా ఖాళీ అయిపోయింది కాబట్టినే ఆయన కూడా ఒక్కొక్క దశలో కాంగ్రెస్ వైపు చూడడం, అధిష్టానం వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ నాయకత్వంలో వాళ్ళతో చర్చలు జరపడం, రాబోయే తరుణంలో ఏ విధంగా అయితే పదవులు ఆశిస్తున్నారా ఏందని సందిగ్ధంలో ఉంది. కానీ మొత్తం మీద మాత్రం బీఆర్ఎస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలో దాదాపుగా వరంగల్ జిల్లా నుండి దాదాపుగా ఖాళీ అవుతున్నట్టు సందర్భం మనం చూస్తున్నాం. అయినప్పటికీ నిన్న కరీంనగర్లో మీటింగ్ కేసీఆర్ పెట్టినప్పటికీ ఈ రోజు ఉదయం పార్టీలు మారడం వల్ల అంటే అభద్రతా భావానికి లోనంతా కూడా మారుతున్నారు. ఇది జరుగుతున్నటువంటి వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి అంతర్గత కుమ్ములాటలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకత్వ మార్పుల పార్టీ విధానం. శిరీష. ఓకే రవీందర్, థ్యాంక్ యూ. జై